నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు। ఆడపిల్లలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి చెప్పారు। ఆడపిల్లలను మహిళలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు। ప్రత్యేకించి బాలికలకు మహిళలకు కల్పించాల్సిన హక్కులను వారు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని వెంకటరెడ్డి వివరించారు। తప్పకుండా మన జిల్లాలో ఉన్న 178 మంది కాదు, మన రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్ సమస్యలను ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా మహిళా సంఘాలలో, కలెక్టర్ ఆఫీసులలో, ఆర్డీఓ ఆఫీసులలో మీరు స్వయం సహాయంగా మీ కాళ్ళ మీద ఎదిగేలాగా తప్పకుండా మా ప్రభుత్వం ఇటు మీరు నల్గొండ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తాం। మీరు అందరూ కూడా మా నాయకులకు కూడా చెప్తున్నా, మీరు వాళ్ళ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ వాళ్ళ అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ మీరు వాళ్ళతో పలకరించి ఒక ఫ్రెండ్లీగా మాట్లాడాలి। మీరు వాళ్ళని ఏదో వాడు పోతుంటే ఇట్లా చూడడం కాదు। నేను ఎక్కడ కలిసినా టోల్గేట్ దగ్గర అద్దాలు తెచ్చి బాగున్నారని అడిగిపోతున్నాను। పెద్దంబరిపేట కానీ పన్నాయం కానీ ఎక్కడ పెద్దపరిపేట దగ్గర ఎక్కువ మంది ఉంటారు। బాగున్నారా, ఏం చేస్తున్నారా, ఏం కావాలని అడిగిపోతుంది। ఆ విధంగా మన నాయకులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి। మీకు ఒక అన్నలాగా